అందరికీ శుభోదయం. వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే మనము ఏపీపీఎస్సీ ఎండోన్మెంట్ గ్రేడ్ 3లో భాగంగా మనకు రెండవ పేపర్ ఏముంటుంది మనకు హిందూ తత్వశాస్త్రం అదేవిధంగా దేవాలయ వ్యవస్థ మీద మనం ఒక ర్యాపిడ్ రివిజన్ కోర్స్ తీసుకోవడం జరిగింది. ఓకేనా. అంటే మనము ఈ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ వచ్చేసరికి మొత్తం డ్యూరేషన్ అంతా మనకు 30 రోజులలో 30 రోజులలో అంటే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు ఆగస్టు 15 ఆగస్టు 15 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. మనకు దాదాపుగా సెప్టెంబర్ 15 లోపు మనకు క్లోజ్ అవుతుంది అనమాట. ఈ కోర్సు మొత్తం కూడా మీకు చాలా తక్కువ ఆధారైనటువంటి 490 రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ కనుక గమనిస్తే మనం ఎలా దీన్ని డిజైన్ చేసామంటే ఒకసారి మనం చూస్తే ఒక టైం టేబుల్ కూడా మనం వేసుకోవడం జరిగింది. మొత్తం వచ్చేసరికి మనకు 12 చాప్టర్లు ఉన్నాయి. అంటే మన పేపర్ 2లో మొత్తం ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? 12 చాప్టర్లు ఉంటాయి. ఆ 12 చాప్టర్లను మనం ఏం చేస్తాము, ఓకే, ఒక్కొక్క చాప్టర్ని కొన్ని డేస్ మనం కేటాయించుకొని దానికి మనం ఎగ్జామ్ రాసిన తర్వాత అప్పుడు మనకు చాప్టర్ని క్లోజ్ అవుతుంది. నేను ఎలా డిజైన్ చేస్తున్నాను ఇక్కడ మనకు 18/8/2020 ఒక ఎగ్జామ్ ఉంటుంది. అంటే మనకు ఈ రామాయణం అవ్వచ్చు, మహాభారతం అవ్వచ్చు, భాగవతం అవ్వచ్చు, హిందూ పురాణాలు పెద్ద చాప్టర్ కాబట్టి వీటికి ఒక్కొక్క చాప్టర్కి నేను 4 డేస్ కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మనకు 18/8/2020 మనకు రామాయణము, 2022వ తారీఖు 8 అంటే ఆగస్టు 2026 మనకు మహాభారతం. నెక్స్ట్ 4 డేస్ తర్వాత మనకి ఏముంటుంది 2026 ఆగస్టు 26వ తారీఖు మనకు భాగవతం. దాని తర్వాత మనకి 30/8/2026 మనకి ఏముంటుంది హిందూ పురాణాల పైన ఎగ్జామ్ ఉంటుంది. మిగతా చాప్టర్స్ అంటే అంటే మనం బాగా గమనిస్తే మిగతా చాప్టర్ నేను 3 డేస్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కనుక మనం గమనిస్తే నెక్స్ట్ ఏంటి చూడ ఇక్కడ నెక్స్ట్ 2 సెప్టెంబర్ 2020 నాకు దేవాలయ ఆగమాలు అంటే 5th చాప్టర్ కవర్ చేసి ఎగ్జామ్ పెట్టుకుంటాం మనం. నెక్స్ట్ వచ్చరికి 5/9/2026 ఓకే హిందూ పండుగలు శాస్త్రీయ లలిత కళలు అంటే మనకు 6వ చాప్టర్ గురించి మనం ఎగ్జామ్ పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 8/9/2026 వచ్చరికి మనకు వైదిక సంస్కృతి అంటే 7వ చాప్టర్ అంటే వైదిక సంస్కృతి మీద మనం చదువుకుని ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చరికి 11/9/2026 అంటే మనకు హిందూ మతంలోని వివిధ తత్వాలు మత గురువులు అంటే మనకు 8వ చాప్టర్ గురించి మనం చదువుకుని ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చరికి మనకి ఏంటంటే 14/9/2026 మనకు హిందూ మతంలోని కుటుంబ వ్యవస్థ దత్తత మరియు వారసత్వం గురించి మనం చదువుకుంటాము. అదేవిధంగా ఎగ్జామ్ రాసుకుంటాం. నెక్స్ట్ నేను ఏం చేశానంటే మనకు 10, 11, 12 చాప్టర్ను మనకు అంటే మనకు ఒకే చట్టం కాబట్టి దాన్ని 10వ ఎగ్జామ్గా నేను పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకు 17/9/2026 ఓకేనా. ఎప్పుడు అంటే ఆ రోజు మనకి ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం 1987 మీద ఎగ్జామ్ పెడుతూ ఈ ఎగ్జామ్లో మనకి ఏమి కవర్ అవుతుంది మనకు 10, 11, 12 చాప్టర్లను కవర్ అవుతాయి. ఈ విధంగా నేను ఏం చేశానంటే మొత్తం 12 చాప్టర్లను 10 భాగాలకు విభజించి సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా నేను ఈ 30 డేస్ ప్లాన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు కంప్లీట్ గా సిలబస్ గురించి మనకు సిలబస్ ఏవైతే మెన్షన్ చేస్తే దాని ప్రకారం మనకు చదివించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చరికి పీవైక్యూస్ గురించి మనం అనాలిసిస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు ఏవైతే మనం ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా మనం ఏవైతే మనం కంటెంట్ ఉందో కంటెంట్ ఖచ్చితంగా వస్తే మీకు పీడిఎఫ్ రూపంలో నేను అందిస్తాను. ఓకేనా. అదనంగా ఏదన్నా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంటే ఏరియాలో కూడా నేను నోట్స్ ప్రిపేర్ చేసి మీకైతే నేను ఇస్తాను అనమాట. ఈ కోర్సు కేవలం ఏంటంటే మనకు 499 రూపాయలు కాబట్టి మీరు అందరూ చక్కగా ఉపయోగించు. ముఖ్యంగా మహిళలండి. మహిళలు ఎవరైతే మనకు హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళు ఈ కోర్స్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతున్నారు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి దయచేసి మహిళలు ఈ కోర్సు మీరు చక్కగా ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. అయితే వీటిపైన అంటే ఈ కోర్స్ పైన మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి ఏదైనా వివరాలంటే మీరు తెలుసుకోగలరు అనమాట. ఓకేనా. కాబట్టి అతి తక్కువ ధరకే మనకు ఒక నెలలోనే కంప్లీట్ అయ్యే విధంగా ఇస్తున్నటువంటి కోర్సును ప్రతి ఒక్కరు తీసుకుంటారని నేనైతే నమ్ముతాను. నా పైన ఎవరైతే నమ్మకం ఉంటారో వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఖచ్చితంగా అయితే మీరు చూస్తుంటారు గత రోజు నేను యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ కూడా 12 చాప్టర్లు కవర్ చేస్తూ నేను ఒక కంటెంట్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. కాబట్టి నా మీద నమ్మకం ఉంటే మాత్రమే దయచేసి మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.